హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు ఎంతో స్పెషల్గా ఉండే ములక్కాడ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుని, అలాగే 5-6 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టొమాటో అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టొమాటోలను కూడా మెత్తగా మగ్గించుకోవాలి. టొమాటోలు మెత్తగా మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే 2 ములక్కాడలు అనేవి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. కలుపుకుని మూత అనేది పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో కుక్ అవనివ్వండి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఈ వాటర్ అనేది పూర్తిగా సెపరేట్ అయిపోవాలి. చూసారా, చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మరో 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. వాటర్ మొత్తం ఇలా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మీ రుచి తగినంత కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ కర్రీస్కి కొబ్బరి పొడి చాలా టేస్ట్ ఇస్తుంది. కొంచెం పుదీనా, అలాగే ఫ్రెష్గా తుంచుకున్న కరివేపాకు అనేది ఇలా చేతితోటి కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కకి మసాలా అనేది అంత బాగా పడుతుంది. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటే చికెన్ అనేది 75% కుక్ అయిపోయి ఉంటుందండి. చూసారుగా, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుని మూత అనేది పెట్టి మరో 10 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారా, చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ చికెన్ కర్రీ అనేది రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.